దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలవరి స్వస్థ ప్రార్థనాలయం దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒక పెద్ద మందిరం కట్టాలని మేము ప్రార్థిస్తున్నాం. దేవుని దయ వల్ల పనులు కూడా ప్రారంభించాం. ఎందుకు పెద్ద మందిరము అంటే, విశ్వాసంతో ఈ మందిరము అది కనపడే మందిరం కట్టాం. దేవుని కృపను బట్టి దీవించబడ్డది. అయితే అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రజలు వచ్చి దేవుని వాక్యం విని దేవుని కృపచేత పట్టబడి రక్షణలోకి వచ్చారు. అందుని బట్టి మరి మందిరము పెద్ద మందిరం కట్టాలని ఆలోచన చేశాం, ప్రార్థన చేశాం, పనులను ప్రారంభించాం. ప్రార్థించండి, ప్రార్థనలో పాల్గొనండి. దేవుని చిత్తమైతే మీకు ప్రేరేపణ కలిగితే మీరు దేవుని పనిలో కూడా మీరు ఉండొచ్చు. దేవుని పనికి మీరు కూడా తోడుబాటుగా ఉండొచ్చు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించండి. కలవరి స్వస్థ ప్రార్థనాలయం ఒక అద్భుతమైన మందిరం. ఒక 5,000 మంది కూకొని దేవుణ్ణి స్తుతించాలని ఆ పనులు ప్రారంభించాము. ఆత్మీయ బిడ్డలు, సంఘ బిడ్డలు, మరి పరిచారకులు పనిచేస్తున్నారు. ఉదయకాలమే ఈ పనిలో వాళ్ళు కొనసాగుతున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.